నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి నేటికి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతూ పార్టీ కోసం పనిచేసినందుకు తెలుగుదేశం పార్టీ గుర్తించి నాకు గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలం ఆముదాల పంచాయతీ యూనిట్ ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వ విప్ గంగాధర నెల్లూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ విఎం తాబస్ కి కృతజ్ఞతలు తెలియజేసిన ఎంపరాల రోషు కృష్ణానాయుడు ఈయన పాలసముద్రం మండల జనరల్ సెక్రటరీగా సేవలు అందించారు. పాలసముద్రం మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన వాసు నాయుడికి హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ పాలసముద్రం మండల అభివృద్ధికి కృషి చేయాలని విన్నపంగా తెలియజేశారు. అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎంపరాల రోషు కృష్ణనాయుడు తెలియజేస్తూ ప్రసంగించారు. అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే విఎం థామస్ గారికి ధన్యవాదములు. నూతనంగా ఎన్నికైన పాలసముద్రం మండలం తెలుగుదేశం అధ్యక్షుడు ఎం వాసనాయుడికి నా అభినందనలు. మండలంలోని తెలుగుదేశం కార్యకర్తలందరినీ ఏకదాటిగా కలుపుకొని మండల అభివృద్ధి చేయవలసింది. మా ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారు. మా సమస్యలు ఏదన్నా చెప్తే ఇమీడియట్గా స్పందించి మాకు వీలైన త్వరలో సమస్యను పరిష్కరిస్తున్నారు. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పటి నుండి తెలుగుదేశం పార్టీలో ఉంటూ ప్రజలకు సేవలు చేసుకుంటూ మా పంచాయతీ మా మండలానికి కావాల్సిన అభివృద్ధి పదంలో కార్యకర్తలు అందరిని కలుపుకొని మండలానికి కావాల్సింది పంచాయతీకి కావాల్సిన సౌకర్యాలను చేసుకుంటూ కొనసాగుతున్నాను. మా మండల నాయకులతో అందరితో కలిసి మా పంచాయతీకి కావాల్సిన సీసీ రోడ్లు కానీ బోర్లు కానీ పైప్ లైన్స్ కానీ అన్ని వాటర్ ట్యాంకులు కానీ కావాల్సినంత తెలుగుదేశం పార్టీలో ఉండుకుంటూ అన్ని మా పంచాయతీలు ఏ చిన్న చిన్న పనులతో కూడా మొత్తం చేయించుకుంటూ ప్రజల దగ్గర ఏది అవసరమో వాళ్ళకి అదన్నీ చేకూరుస్తూ మనం ఇంతవరకు పార్టీలో అనుకూలంగా చేసుకుంటూ వెళ్తున్నాను. ఇంతవరకు నేను కష్టపడిన దానికి పార్టీలో పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ కూడా మా రెండో టైంలో మండల జనరల్ సెక్రటరీ కూడా ఇప్పుడు యూనిట్ ఇన్ఛార్జిగా ఇచ్చినారు. ఇక మీదట కూడా పదవి ఏది ఇచ్చినా తెలుగుదేశం పార్టీలో ఉండి కొనసాగుతూ ప్రజలకు ఏవి కావాలనేది తెలుసుకుని ఎమ్మెల్యే దృష్టికి లేదు మండల నాయకుల దగ్గరకు మండల అధ్యక్షుడి దగ్గర తీసుకుపోయి దాన్ని అన్ని సద్వినియోగం చేసుకుంటామని ఆశిస్తున్నాను. సూపర్ హిట్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. 3,000 రూపాయల పెన్షన్ను 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా ఆ మహిళలకు 3 సిలిండర్లను ఫ్రీగా అందజేశారు. అన్నయ్య క్యాంటీన్ తిరిగి ప్రారంభించారు. నాణ్యమైన భోజనాన్ని 5 రూపాయలకి అందిస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధిదారులకంతా ఖాతాలో డబ్బులు జమ చేశారు. తల్లి పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయలు ఇచ్చారు. శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. దీని ద్వారా కూలీలకు వెళ్ళే మహిళలు ఉద్యోగాలకు వెళ్ళే మహిళలు ఈ బస్ ఛార్జీ డబ్బులు మిగలబెట్టి కుటుంబ పోషణ కోసం వెచ్చించుకుంటున్నారు. నారా లోకేష్ యువగల పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేశారు. నాడు తండ్రి కియా మోటార్స్ పరిశ్రమలు తెచ్చాడు. నేడు తనయుడు రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్స్ తెచ్చాడు. అమరావతి రాజధాని చట్టబద్ధం చేసినందుకు ప్రధానమంత్రి మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై థామస్ గారు.